వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగణములు మార్కెట్ల చట్టం 1966 మార్కెట్ల రూల్స్ 1969 మరియు బైలా మేరకు రైతుల సంక్షేమానికి నా సాయశక్తుల కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. గారికి స్వాగతం పలుకుతూ, అలాగే జిల్లా అధ్యక్షుడు మిత్రుడు నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఇంకోటి, ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. చెందిన వ్యక్తిని, మా నాన్న ఒక సామాన్య టీచరు. నన్ను మా నాన్న రాజకీయాల్లో పంపడానికి ఇష్టం లేదు, కానీ నేను బలవంతంగా మా అమ్మ నాన్నను కాళ్ళు పట్టుకొని, అమ్మ నేను ఏదో రోజు రాజకీయాల్లో నేను పూర్తి చేసుకుంటానని చెప్పి 32 సంవత్సరాల తర్వాత నాకు ఈ పని వచ్చింది. ఏ కార్యకర్తలైనా నేను ఒకటే చెప్తున్నా, ఒక లీడర్ని నమ్ముకోండి, చెప్పండి నా లీడర్ ఖచ్చితంగా సహాయ సహకారం అందిస్తారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఇలాంటి గొప్ప అవకాశం నాకు అయినందుకు అందరికీ పేరున నా హృదయపూర్వకం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై కానుమన్న, జై భారత్. చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు అమలు చేస్తా ఉన్నాం. సూపర్ 6 లో ఏవైతే చెప్పామో వాటన్నిటినీ ఒకటొకటి నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాం. రైతుల మెడకు ఉరితాడు లాంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను మొదటి సంతకం ద్వారానే రద్దు చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున నల్ల చట్టం తీసుకొచ్చే జగన్మోహన్ రెడ్డి, దానివల్ల రైతులు మా భూములు ఎక్కడ ఎవరు ఎప్పుడు లాక్కుంటారో అనే ఆందోళన చెందుతా ఉంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను మొత్తం రద్దు చేసిన నాయకుడు మన నాయకుడు అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాం. రైతులకు ఈరోజు మళ్ళా డ్రిప్ పరికరాలు ఇస్తా ఉన్నాం. మన నియోజకవర్గంలోనే 100 మంది రైతులకు ఇప్పటికే సబ్సిడీతో డ్రిప్ అందజేశాం. మళ్ళీ స్ప్రేయర్లు ఇస్తా ఉన్నాం. ఇప్పుడే పొద్దున్నే మనం ఒక రైతు మిత్ర గ్రూపుకు డ్రోన్ ఇచ్చాం. 6 నిమిషాల్లో 1 ఎకరాకు స్ప్రేయింగ్ జరిపే శక్తి ఆ డ్రోన్కు ఉంది. నూతన సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ త్వరితగతిన వ్యవసాయ పనులను చేసుకోవడంతో పాటు వ్యవసాయంలో అధిక ఫలసాయాన్ని పొందే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి అనేక కార్యక్రమాలు చేస్తా ఉంది. విద్యకు, వ్యవసాయానికి, అట్లాగే తాగునీటికి జల జీవన మిషన్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో చాలా సార్లు ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళి సిఆర్ పాటిల్ గారిని అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి ఆగిపోయిన జల జీవన్ మిషన్ ను మళ్ళా తిరిగి ప్రారంభం చేసే విధంగా ఒప్పించి త్వరలోనే ఆ కార్యక్రమాలు ప్రారంభం చేసుకునే దానికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో 7 నియోజకవర్గాల్లో ఇంటింటికి కుళాయి కార్యక్రమం ప్రారంభం త్వరలోనే కాబోతా ఉంది. ఆ 7 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అట్లాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి సంబంధించిన 2 నియోజకవర్గాలు, రాయలసీమలో 3 నియోజకవర్గాలు, 1 బనగానపల్లి, 2 ఉరవకొండ, 3 రాయదుర్గం. 7 నియోజకవర్గాల్లో రాయదుర్గం కూడా ఒకటి ఉంది. మన పట్ల, మన రాయదుర్గం పట్ల మన నాయకుడు చంద్రబాబు నాయుడు అనుకున్న ప్రేమ అభిమానాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.